ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మన వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి మార్చి 18, 19 తారీఖుల్లో అదృష్టం అనేది తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలండి. ఈ 2 రోజుల్లో ఎటువంటి అదృష్టం అనేది తలుపు తట్టబోతుందో, అదేవిధంగా మీ యొక్క దినఫలాల ప్రకారం ఎటువంటి శుభ ఫలితాలు అనేది మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో, ఇటువంటి పూర్తి అంశాలు కూడా మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకన్నా ముందు అందరికీ మా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మేము మీకేం చెప్తున్నామో అర్థమవుతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి మార్చి 18, 19 తేదీల్లో ఏం జరగబోతుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అసలు ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఎటువంటి గోచార ఫలితాలను అందిస్తుంది, వీరి యొక్క జాతకంలో ఈరోజు ఎటువంటి అశుభ ఫలితాలను ఎదుర్కోబోతున్నారు, ఇటువంటి అంశాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశి కిందకి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అంటే ఈ 2 రోజుల్లో మీ యొక్క అనుకూలతను ప్రతికూలంగా మార్చుకోవడానికి ఎటువంటి ఎటువంటి ఏదైనా చెడు ఆలోచనలు అనేవి మీ మనసులోకి రానివ్వకండి. రేపటి రోజున మీ యొక్క మనసును ఎటువంటి కలహాలు లేకుండా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. మీ యొక్క మానసిక దృఢ సంకల్పాన్ని అయితే పెంచుకోండి. రేపటి రోజున మీకు ధన నష్టం కలిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు కానీ, ఏదైనా పత్రాల మీద సంతకాలు చేసేటప్పుడు కానీ, మీ యొక్క పరిస్థితులన్నీ కూడా మీరు చూసుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి చెప్పుకోవచ్చు. మీరు అరుదుగా కలిసేటటువంటి వ్యక్తులతో ఏవైనా సమాచారం అందించడానికి రేపటి రోజు చాలా మంచిది. ప్రియమైన వారు లేకుండా కాలం గడవడం అనేది కష్టమండి. మీ యొక్క సమాచార పని నైపుణ్యాలు అన్నీ కూడా ప్రశంసనీయంగా ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామి అంటే మీ యొక్క మంచి ఆహారము, అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడినటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అనవసరమైనటువంటి విషయాలతో మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవడం మంచిది కాదు. మీ యొక్క ఆలోచనలు అనేవి మంచిగా ఉండేటట్టు చూసుకోండి. అంటే మీ జీవితం గురించి ముందు రోజుల్లో ఏ విధంగా ఉండాలి, ఏ విధమైనటువంటి ఆలోచనలు చేయాలి, ఇటువంటి వాటి గురించి మీరు చర్చించాల్సిన అవసరం అయితే దాని గురించి మాట్లాడుకోవడం అనేది మీకు చాలా మంచిది. అంటే ఈ యొక్క రాశి వారి గురించి ముఖ్యంగా రేపటి రోజున అంతా కూడా అనుకూలంగానే కనిపిస్తుందండి. రేపటి రోజున మీ యొక్క జీవితంలో ప్రతికూల అంశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అంటే బాగానే ఉన్నాయండి. ఏది మొదలుపెట్టినా అంటే ఏది చేయాలనుకున్నా కూడా అన్నీ ప్రతికూలంగానే ఉన్నాయండి. అంటే మీ యొక్క అదృష్టపు దేవత తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు. అసలు మీ యొక్క అదృష్టపు దేవత తలుపు పోతుంది అని ఎందుకు చెప్పుకోవాలి అని అంటే, మీరు ఎప్పటి నుండో మీరు కోరుకునేటటువంటి ధన సాయం, అదేవిధంగా ఎవరి నుండైనా మీరు కావాలి అని అనుకునేటటువంటి ధనము అనేది మీ చేతికి చేరబోతుంది. అదేవిధంగా మీకు ఎవరి దగ్గరైనా అప్పులు బాధలు ఉంటే గనుక వాటి నుంచి రిలీఫ్ అనేటటువంటి ఛాన్సులు అయితే మీకు రేపటి రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చండి. అలాగే రేపటి రోజున ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని అయితే మీరు శుభవార్తను కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చండి. ఎవరైతే ఈ యొక్క రాశి వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటినన్నీ కూడా రేపటి రోజున అధిగమించుకుని ముందుకైతే వెళ్ళిపోతారండి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయండి. మీ యొక్క తోటి ఉద్యోగస్తులు సహకారం అనేది మీకు పుష్కలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపార జీవితంలో ప్రముఖులతో పరిచయాల వల్ల ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా మారబోతున్నాయండి. ముఖ్యంగా మీ వ్యాపార
విషయాల్లో మీ సోదరిమణుల యొక్క సహకారం అనేది మీకు పుష్కలంగా అందుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అయితే ఖచ్చితంగా అందుతుందని చెప్పుకోవచ్చు. మీ తోటి వృత్తులతో సఖ్యతంగా వ్యవహరిస్తారు. అలాంటి వ్యవహారాలు అనేది సక్రమంగా సాగిపోతాయి. మీకున్నటువంటి పాత బకాయిలు అన్నీ కూడా వసూళ్ళు అవుతాయి. సంఘంలో ప్రముఖ సహాయ సహకరణాలన్నీ మంచిగా ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ అవకాశం అనేది మీకు సజావుగా సాగిపోతుందండి. శారీరక పుష్టి కోసం మీరు క్రీడా కార్యక్రమాల్లో పాల్గొంటారండి. మీరు సమయం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా మారిపోతుంది. ధనం కూడా అంతా మంచిగా పుష్కలంగా అందేటటువంటి సహాయ సహకారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం అనేది ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి. మీ ఆనందానికి హద్దులే ఉండవండి. దీని వలన మీకు కొత్త ఎనర్జీ అనేది మీ జీవితంలో చోటు చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు. కానీ మీ యొక్క జీవితంలో చిన్న చిన్న టెన్షన్లు అనేది మీ యొక్క జీవితంలో అన్ని వెసులుబాటుగా మీరే ప్రయత్నించుకోవాలి. మీరే ఎటువంటి టెన్షన్లకి గురి కాకండి. అనవసరమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉండి, అలాగే మీ యొక్క సమయాన్ని వృధా చేసే అటువంటి మిత్రులకు కూడా మీరు దూరంగా ఉండండి. అలాంటి వ్యక్తులతో దూరంగా ఉండడమే మీకు చాలా మంచిది. ఈ యొక్క రాశివారు అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి నుండి ఎవరైతే మీ యొక్క ప్రేమ జీవిత కష్టాలను మర్చిపోయే విధంగా చేస్తుందండి. మీ యొక్క ప్రేమ జీవితకి అంతా కూడా మంచిగానే ఉంటుంది. ఆరోగ్యానికి జాగ్రత్త అనేది తప్పనిసరి అండి. అలాగే ఈరోజు మీ యొక్క బంధువుల జీవితంలో అనేది ఎవరైతే అప్పు తీసుకొని మీకు చెల్లించకుండా ఉన్నవారికి మళ్ళా అయితే అప్పును ఇవ్వకండి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు శక్తికి మించి సరుకుని సరఫరా చేస్తాము అనేటువంటి మాటల్ని చెప్తూ ఉన్నారో వారు ఉత్తొత్త మాటలే కానీ చేతల్ని చేపించే విషయాలు ఎక్కువగా లేవు. కాబట్టి అలాంటి వారిని కూడా మీరు కొంతమేరకు దూరంగా ఉంచడం మీకు చాలా మంచిది. అలాగే మీ యొక్క ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నారట్లయితే అలాంటి వారందరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని తిరిగి మీ వద్దకు వచ్చేటటువంటి ఛాన్సులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మీ యొక్క పేరును నమోదు చేసుకుంటారు. అదేవిధంగా కొత్త సామాజిక నైపుణ్యాన్ని సాంకేతికాలను నేర్చుకోవడానికి కూడా చక్కగా రేపటి రోజున అంతా కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. అలాగే మీకు రేపటి రోజున ఒక సన్మానపు ఆహ్వానం కూడా మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఇప్పుడు వరకు ఎటువంటి లాభాలు పొందని వాళ్ళు కూడా ఇంకా ఎవరైనా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే వారికి కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో ఈ రాశిపరంగా ఈ యొక్క మంచి ఫలితాలను అయితే పొందుతారు. విద్యార్థులు విద్యారంగంలో ఎవరైనా సరే పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి మంచి రిజల్ట్ అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయాణాలు చేయడానికి ఇదివరకు ఎవరైనా ట్రై చేసి ఉన్నవారు రిజల్ట్ కోసం ఎదురు చూసేవారికి మంచి రిజల్ట్ అయితే ఈ 2 రోజుల్లో కలగబోతుందని చెప్పుకోవచ్చు. ఎలాగూ అని చెప్పాలి అంటే వాళ్ళు వీసా కోసం అప్లై చేయడం ఇలాంటివి అన్నీ వీసా రావడం జరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి ఈ వృషభ రాశి వారికి మంచి ఫలితాలు అయితే ఈ 2 రోజుల్లో రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వృషభ రాశి యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్య చదువుకునేవారు ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ఫలితాలు అయితే పొందబోతారు. వాళ్ళ టీచర్స్ ద్వారా కానీ వాళ్ళ స్నేహితుల ద్వారా కానీ, ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్స్ రాసి ఉంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు. ఇంకా 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఈ వృషభ రాశి వారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి అనారోగ్య సమస్యలు మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వారు ఎవరినైనా ప్రేమించి ఎదుటివారి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారి నుంచి మంచి రిజల్ట్ అయితే పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ 2 రోజుల్లో. మనీ పరంగా డబ్బు పరంగా ఎవరైనా బాధపడుతున్నట్లయితే వారికి మంచి ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. డబ్బు కొరత లేకుండా పోతుంది ఈ వృషభ రాశి వారికి. వీరి జాతకంలో డబ్బు కొరత అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇది మార్చి నెల కాబట్టి మంచి రిజల్ట్ పొందుతున్నారు. అలాగే ఈ వృషభ రాశి వారు గోచార ఫలాలు ఎలా ఉన్నాయంటే
వీరు ఇంకా ఇంతకు మించి మెరుగు అవ్వాలంటే వీరి జీవితం వీరు కొన్ని పరిహారాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. వీరి జాతకంలో శివారాధన చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. గణపతిని ఆరాధించడం చాలా మంచిది. ఇంకా వీరు పేదలకు, నిరుపేదలకు, వికలాంగులకు వీరికి తగిన సాయం చేయడం చాలా అవసరం. ఎందుకంటే దానివల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. గోవులకు కొంచెం మీకు తోచినది ఏదైనా దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే మీ రాశి ఫలాల ప్రకారం గోచార ఫలితాలు అలా ఉన్నాయి కాబట్టి మీరు ఇలాంటి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీ జీవితం ఇప్పటి వరకు కాకుండా ఇంతకు ముందు ఇంకా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. రాబోయే రోజులు ఇంకా చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనీ పరంగా ఏదైనా ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి.